అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. హలో నాన్నగారు, నేను సుధీర్ని మాట్లాడుతున్నాను. సుధీర్, చెప్పు బాబు. తాతయ్యని మన ఇంటికి తీసుకుని వచ్చేస్తున్నాను. తాత గదిని కొంచెం తుడిపించి మంచం వేయించండి. తాతకేమైంది? ఉదయమే చూసి వచ్చాను. బాగానే ఉన్నారు కదా అడిగారు నాన్నగారు. తాతకేం కాలేదు, బాగానే ఉన్నాడు. అన్ని విషయాలు నేను ఇంటికి వచ్చాక చెబుతాను. ఉంటాను, బాయ్ అంటూ ఫోన్ జేబులో పెట్టి తాత బెడ్డింగ్ తెచ్చి కారు వెనక డిక్కీలో పెట్టి తాతను జాగ్రత్తగా తీసుకుని వచ్చి కారు వెనక సీట్లో కూర్చుండబెట్టాను. కారు బయలుదేరింది. కారు వేగంగా ముందుకు కదులుతుంది. నా ఆలోచనలు వెనుకకు పరిగెడుతున్నాయి. తాతయ్యకు నానంటే పంచప్రాణాలు. నాన్నగారికి కూడా తాతయ్య అంటే అంతే ప్రేమ. నాన్న పుట్టిన కొద్ది సంవత్సరాలకే నాన్న అమ్మ చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులు ఎంత చెప్పినప్పటికీ మారుటి తల్లి ప్రేమ తెలిసిన తాత మరో పెళ్లికి ఒప్పుకోలేదు. తనే తల్లి తండ్రి నాన్నని పెంచాడు. నాన్నగారు కష్టపడి చదివి బీఈడీ చేసి హై స్కూలులో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డారు. దగ్గర సంబంధం అయితే అన్ని విధాలా బాగుంటుందని తాత తన చెల్లెలు కూతురునిచ్చి నాన్నకు పెళ్లి జరిపించాడు. ఉద్యోగరీత్యా నాన్నగారు పట్నంలో ఉండవలసి వచ్చింది. తాతను తనతో పాటు పట్నం రమ్మన్నా తాత ఇష్టపడలేదు. ఆ పల్లెటూరులోనే ఉండేవాడు. అదే తనకు ఇష్టము అనేవాడు. నాన్నగారు వారానికో 10 రోజులకో ఒకసారి వెళ్ళి తాతని చూసి వస్తూ ఉండేవారు. నేను పుట్టిన తర్వాత ఉద్యోగంలో పదోన్నతులు బదిలీలు కారణంగా నాన్నగారు నెలకో 2 నెలలకో తాతని చూసి రావడం జరిగేది. తాతకి కూడా వయసు మీద పడుతున్న కారణంగా తాతను మెల్లగా ఒప్పించి పట్నం తీసుకుని వచ్చారు. మా ఇంట్లో ముందు గదిలో ఉన్న నులక పంచం పైనే తాత పడుకునేవాడు. నా యొక్క ఇంజనీరింగ్ చదువు పూర్తయిన తర్వాత బ్యాంక్ క్యాషియర్గా సెలెక్ట్ అయ్యాను. నాతో పాటు మా బ్యాంకులోనే పనిచేస్తున్న మా దూరపు బంధువుల అమ్మాయి శైలజతో నా పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే మా ఇంటికి పైన మా కోసం ఒక ఏసీ గదిని కట్టించారు నాన్నగారు. అమ్మ నాన్నగారు కిందనున్న ఏసీ గదిలో ఉంటారు. అది మంచి మండు వేసవి కాలం. చాలా ఉక్కపోతగా ఉందని ఆ రోజు తాత దగ్గరికి వెళ్ళి, చాలా ఉక్కపోతగా ఉంది తాత, నా గదిలోకి వచ్చి పడుకో. నీ మనవరాలు కూడా లేదు, పురిటికని పుట్టింటికి వెళ్ళి ఉంది. నేను ఒక్కడనే పడుకుంటున్నాను, రా తాత అని పిలిచాను. తాత చిన్నగా నవ్వి, నేను పుట్టి పెరిగింది పల్లెటూరులో, ఏసీలు గీసీలు నాకు పడవరా తాత, పైగా చలిగాలి తగిలిందంటే నాకు దగ్గు ఆయాసం ఎక్కువైపోతాయి. నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు తాత. తాతకు నేనంటే కూడా పంచప్రాణాలు. నన్ను తాత తాత అని ముద్దుగా పిలుస్తూ ఉంటాడు. పుట్టింటికి వెళ్ళిన శైలజ ప్రసవించింది. నాకు కొడుకు పుట్టాడు. బాబుని తీసుకుని శైలజ ఇంటికి వచ్చింది. ఉదయం మా ఇద్దరికీ క్యారేజీ, నాన్నగారికి క్యారేజీ. శైలజ ఒళ్ళు ఇంకా పచ్చిగా ఉంటుంది అని అమ్మ శైలజతో ఎక్కువ పని చేయనిచ్చేది కాదు. పైగా తను కూడా ఉద్యోగం చేస్తున్న కారణంగా రోజంతా పిల్లాడి పని అమ్మే చూసుకోవాల్సి వచ్చేది. ఇంటి పని, చంటి పిల్లాడి పని, వీటితో అమ్మ కాస్త బిజీగా అయిపోయి తాత పని చూడడం కష్టమయ్యేది. అదీగాక అమ్మకి కూడా ఓపిక తగ్గడం, వయసు పెరుగుతూ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. నాన్నగారు ఉదయం 7ంటికి ఇల్లు వదిలి రాత్రి 8కో 9కో ఇంటికి చేరేవారు. తాతకి కూడా వయసు పైబడి చాదస్తం కూడా కాస్త ఎక్కువైంది. రోజు నాన్నగారి ఇంటికి రాగానే అమ్మ మీద ఏవో చాడీలు చెప్పేవాడు తాత. అలసిపోయి వచ్చిన నాన్నగారికి ఈ చాడీలతో మనశ్శాంతి లేక అలసటగా ఫీల్ అయ్యేవారు. ఒకరోజు అమ్మ నాన్నగారు కలిసి ఒక నిర్ణయం తీసుకుని నాన్నగారు స్నేహితుడు నడుపుతున్న ఒక వృద్ధాశ్రమంలో తాతను చేర్పించారు. ప్రతి ఆదివారం నాన్నగారు తాతను చూసి వస్తుండేవారు. నేను వీలైనప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. నేను ఆదివారం తాతని చూసి వద్దామని వెళ్ళాను. తాత పక్కన కూర్చుని, ఎలా ఉంది తాత ఇక్కడ అని అడిగాను. ఇక్కడ అన్నీ బాగున్నాయిరా తాత, వీళ్ళకి భోజనము మందులు ఇస్తున్నారు, కానీ నువ్వు ఒక పని చేయాలిరా తాత అన్నాడు. ఏం చేయాలో చెప్పు తాత అని అడిగాను. ప్రతి నెల నువ్వు నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలి అని అడిగాడు. అదేంటి తాత, ఇక్కడ అన్నీ నాన్నగారు చూసుకుంటున్నారు కదా, నీకు ఇక్కడ డబ్బులతో పనేముంది అన్నాను. అదంతా నీకెందుకు, నాకు పనుంది, ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతే నా మీద ఒట్టే అన్నాడు. సరే అని నేను వచ్చినప్పుడంతా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్తున్నా. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఎప్పట్లాగానే ఆ రోజు తాతని చూసి వద్దామని వెళ్ళాను. తాతని చూస్తే జాలి వేసింది. మేము అందరము ఉండి కూడా తాతను ఇలా ఒంటరిగా ఇక్కడ వదిలివేయడం నా మనసును కలిచివేసింది. తాత మంచంపై కూర్చుని నా చెయ్యి సాయంతో మెల్లగా లేపి తాతని కూర్చోబెట్టాను. ఎలా ఉన్నావు తాత అడిగాను. కొంచెం నీరసంగా ఉందిరా తాత. అది సరే కానీ ఈ డబ్బులు ఎంత ఉందో లెక్కపెట్టు అంటూ నేను అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు నా చేతిలో పెట్టాడు. నేను ఆ డబ్బులన్నీ లెక్కపెట్టి 15,000 పైగా ఉంది. అయినా ఇప్పుడు ఎందుకు తీసావు అడిగాను. ఆ డబ్బులతో ఒక ఏసీ మిషన్ కొని ఇక్కడ ఒక గదికి పెట్టించురా తాత అన్నాడు. నేను ఆశ్చర్యంగా, అదేంటి తాత, నీకు ఏసీ పడదు కదా, పైగా ఇప్పుడు నీకు దగ్గు కూడా ఎక్కువగా ఉంది, ఇప్పుడు నీకు ఏసీ ఎందుకు తాత అని అడిగాను. తాత చిన్న నవ్వు నవ్వి, ఈ ఏసీ నాకు కాదురా తాత, మీ నాన్నకి. నేనంటే పల్లెటూరులో పెట్టి పెరిగాను, నాకు ఈ ఏసీలు గీసులు అక్కర్లేదు. నీ కొడుకు పెద్దవాడవుతున్నాడు, రేపో మాపో మీ నాన్న కూడా రావాల్సింది ఇక్కడికే కదరా.
వాడికి ఏసీ లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. అందుకే నీకు ప్రతి నెల డబ్బులు అడిగి తీసుకునేవాడిని. ఆ ఏసీ పని చూడరా తాత, ఇంకో ఏదో చెబుతూ ఉన్నాడు తాత. నాకు భూమి కంపించినట్లు అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాతను ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని నాన్నగారికి ఫోన్ చేశాను. ఆ పరిస్థితుల్లో కూడా తాత తన గురించి కాకుండా నాన్న గురించి, నాన్న భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తున్నాడో అర్థమైంది. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను కొత్తగా తండ్రిని అయ్యాను కదా. ఆయన తండ్రి ప్రేమను, ఆయన మనసుని, ఆయన వ్యధను అర్థం చేసుకున్నాను. వెంటనే నిర్ణయించుకున్నాను. మాకు ఏమీ ఆర్థిక సమస్యలు లేవు. అందరము ఉద్యోగస్తులమే. అమ్మ ఒకవేళ తాత పని చేయలేకపోతే ఒక మనిషిని సాయంగా పెట్టుకోవాలి అనుకున్నాను. ఆయనను ఒంటరిగా అక్కడ వదలడం ఎంత తప్పు పని అని తెలుసుకున్నాను. ఈ ఆలోచనలతోనే నా కారు నాకు తెలియకుండానే మా ఇంటి గేటు ముందు ఆగింది. నాన్నగారు వచ్చి గేటు తలుపులు తీశారు. కారు పోర్టికోలోనికి పోనించి ఆపాను. నాన్నగారు వచ్చి కారు వెనక డోరు తీసి తాతను కిందకి దించారు. తాత చేతిని నాన్నగారు భుజాన వేసుకుని ఒక చేత్తో తాత నడుముని పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్తున్న ఆ దృశ్యం చూడగానే నాకు తెలియకుండా నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ప్రతి తండ్రి వార్ధక్యంలో కోరుకునేది తోడే కదా. ఆ తోడు తాతకు అందించడం వల్ల నా మనసు పూర్తిగా సంతృప్తితో నిండిపోయింది. ఇప్పుడు నేను నా స్నేహితులతో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. నా స్వీయ అనుభవం వల్ల. ఆర్థిక పరిస్థితి సరిగా లేని వాళ్ళ సంగతి ఏమో కానీ ఆర్థికంగా బలంగా ఉన్న నాలాంటి వాళ్ళు అందరూ కూడా తాత లాంటి వాళ్ళను వార్ధక్యంలో ఒంటరిగా వదలకూడదు. అవసరమైతే కొంత డబ్బు ఖర్చయినా బాధపడకుండా ఒక మనిషి సాయం తీసుకుని అయినా సరే వాళ్ళని మనతోనే ఉంచుకోవాలి అని.